ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రావణ మాసం మొదలైంది 2025వ సంవత్సరంలో. శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారము అంటేనే వరలక్ష్మి వ్రతాలు. మరి అందరికీ ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి అలాగే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా శ్రావణ శుక్రవారం వచ్చే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ కూడా. మరి ఈ శ్రావణ శుక్రవారాలు కానీ అలాగే వరలక్ష్మి వ్రతం ఏ రోజు చేసుకోవచ్చు, ఎప్పుడు మొదలవుతుంది శ్రావణ శుక్రవారము, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అలాగే అసలు శ్రావణ శుక్రవార విశిష్టత ఏంటి, ఇవన్నీ అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు మరి నాగమణి గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ఎందుకంటే అందరికీ సుపరిచితులే తను మాత్రం. మరి అతను ఇప్పుడు అమ్మగారు చెప్పే ప్రతి మాటను కూడా అందరూ ఎంతో శ్రద్ధగా వింటూ ఉంటారు, పాటిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసంలో ఎలా చేసుకోవాలి, ఆడవాళ్ళు ఎలాంటి విధి విధానాలు పాటించాలి అన్ని చెప్పడానికి మన హిట్ టీవీ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. మళ్ళీ కలిసాము, చాలా సంతోషం. చాలా బాగున్నాము మీ దయ వల్ల. ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలి. అలాగే ఉన్నాము. ముఖ్యంగా మరి మళ్ళీ 2025 సంవత్సరంలో శ్రావణ మాసం మొదలవుతుంది. అవును, ఆషాఢ మాసము అయిపోయింది, శ్రావణ మాసం మొదలవుతుంది. మరి శ్రావణ మాసం అనగానే మెయిన్ గా మహిళలకి పండగ వాతావరణం వచ్చేసింది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు, ముఖ్యంగా శ్రావణ మాసం కోసం. అమ్మా, ముందుగా మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసము మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉన్నారు. శ్రావణ మాసం విశిష్టత ఏంటంటారు? అసలు చాలా గొప్పదండి. శ్రావణ మాసం అనేది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైంది అమ్మా. శ్రవణ నక్షత్రం కూడిన పౌర్ణమి తిథి రావటంతో మనకి ఈ శ్రావణ మాసం అనేది ఏర్పడింది. శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి ఆయన జన్మ నక్షత్రంతో ఈ శ్రావణ మాసం అనేది వస్తుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైంది ఈ శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో అనేకమైన పుణ్యతిథులు, అనేకమైన నోములు, వ్రతాలు, తర్వాత విశేషమైన దేవతామూర్తుల యొక్క పుట్టినరోజులు ఇవన్నీ కూడా మనకి రావటం జరుగుతోంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో మొదటి అంటే ఆషాఢ మాసం చివరిలో శ్రావణ మాసం వస్తుందనగా ఆషాఢ అమావాస్య, అలాగే శ్రావణ అమావాస్యకు కూడా చాలా విశేషమైన రోజులు ఉన్నాయి. అంత గొప్పదనమాట. అంటే మొదటి అమావాస్య, చివరి అమావాస్య కూడా చాలా విశేషమైన పవిత్రమైన రోజులు కలిగింది ఈ శ్రావణ మాసం. చాలా గొప్పదమ్మా. చాలా విశేషమైన ఉన్నాయి, అన్ని మనం చక్కగా చెప్పుకుందాం. ఈ నెల రోజులు కూడా మొత్తము ఆడవాళ్ళు ఒక అమ్మవారి రూపంలో కనిపిస్తారు అనుకోవచ్చు. అవును, ఆ పండుగలు కూడా ఎంతో సంతోషంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ శ్రావణ మాసం అనేది ఎప్పుడు మొదలవుతుంది అంటారు? అంటే ఏ తేదీన మొదలవుతుంది, ఏ తేదీ వరకు జరుపుకోవచ్చు అంటారు? చాలా సంతోషం. శ్రావణ మాసం అనేది మనకి 1 నెల రోజుల ముందు నుంచే ఆడవాళ్ళకి పండగ వాతావరణం మొదలవుతుంది. షాపింగ్లు చేయటం, ఈ వరలక్ష్మి వ్రతానికి కానీ దేనికైనా అమ్మవారిని అలంకరించుకుని అలంకార సామాగ్రి కొనుక్కోవటం, ఈ కలశాల కోసం ఏర్పాటు చేసుకోవటం, ఈ రంగురంగు దీపాలు కానీ ఏమన్నా అలంకరణ సామాగ్రి సమకూర్చుకోవటం, కొత్తగా నూతన వస్త్రాలు అమ్మవారికి కట్టేవి కానీ తాము కట్టుకునేవి కానీ, లేకపోతే ఎవరికైనా ముత్తైదులకు పెట్టాలన్న ఆ బట్టలు షాపింగ్ చేసుకోవటం 1 నెల 15 రోజుల ముందు నుంచే మనకి ఈ సందడి అనేది మొదలవుతుంది. గడప అమ్మ, ప్రతి గడప కూడా పసుపు కుంకాలతో, చక్కని తోరణాలతో, చాలా ముగ్గులతో చాలా విశేషంగా, చాలా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అందులోనూ రైతు వాతావరణంలో కూడా నూతనంగా అపరాలు వస్తాయి కొన్ని. అంటే నువ్వులు, మినుములు, పెసలు వస్తాయి. అంటే ఒక 3 నెలల్లో వచ్చే పంటలు ఉంటాయి కదా, తొలకర జల్లులకి వేస్తారు. కాబట్టి ఈ పెసలతో విశేషంగా శ్రీ మహావిష్ణువుకి గాని మహాలక్ష్మికి గాని వడలు లాంటివి వేసి నైవేద్యం పెట్టడం తొలి పంటని. కాబట్టి అటు రైతు పరంగా కూడా మంచి విశేషము. అందులోనూ ఈసారి శ్రావణ మాసం మొదలే శుక్రవారంతో ప్రారంభమైంది. శుక్రవారంతోనే శ్రావణ మాసం వస్తుంది. గురువారం నాడు అమావాస్య అయింది, శుక్రవారం నాడు మనకి శ్రావణ మాసం వచ్చింది. మనకి ఈ సంవత్సరంలో మటుకు శ్రావణ శుక్రవారాలు 5, మంగళవారాలు 4 రావటం అనేది కూడా చాలా విశేషం అమ్మా.
నిజంగా అదైతే నిజమే అమ్మా. ఇప్పుడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆ, ఏ వారం చేసుకోవచ్చు అంటారు ఈ 2025 సంవత్సరంలో? ఎప్పుడైనా అంటే ఈ సంవత్సరమే కాదు, ఎప్పుడైనా కూడా ఉమ్, శ్రావణ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం చేసుకునేది మటుకు ఉమ్, పౌర్ణమి ముందు శుక్రవారం రోజునే వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటం అనేది జరుగుతుంది. అవును. ఈ వరలక్ష్మి వ్రతం కూడా మీరు నేను అనుకునో చేసుకునేది కాదు, మన సనాతన ధర్మంలో ఆ. జీర్ణించుకుపోయిన ఒక వ్యవస్థ అన్నమాట. ఉమ్, ధర్మాచరణ, ఒక ఉమ్. పుణ్య కార్యక్రమం. ఉమ్, ఎందుకంటే అమ్మా, సాక్షాత్తు శివుడు, పరమశివుడు ఉమ్, తన ప్రమద గణాలతోనూ పార్వతీదేవితోనూ కైలాసంలో అట్లా ఉండగా అమ్మవారు అడిగింది ఉమ్, పార్వతీదేవి, స్వామి, ఆడవాళ్ళందరికీ అతి సౌభాగ్యకరమైంది అంటే పిల్ల పాపలు, పాడి పంట, లేకపోతే నగలు కానీ డబ్బులు కానీ దేనికి కొదవ లేకుండా ఉండి ఉమ్, ఆడవాళ్ళందరూ ఉమ్, అసలు మొత్తం ప్రజలు కానీ ఎవరైనా సరే సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏదైనా ఒక అద్భుతమైన ఒక వ్రతాన్ని మాకు చెప్పండి స్వామి. మీరు నాకు చెప్తే నేను నా భక్తురాళ్ళందరికీ చెప్తాను, వాళ్ళ చేత నేను ఆచరింపజేస్తాను. అనేక మంది ఇప్పుడు బీదగా ఉంటారు కదమ్మా, వాళ్ళకి అవును. ధనం లేక, అవును. ఆహార పదార్థాలు సరిగ్గా లేక ఈతి బాధలతో పడేవాడు చాలా మంది ఉన్నారు. అవును. వాళ్ళ బాధ చూడటం అనేది నాకు చాలా కష్టంగా ఉంది స్వామి. ఉమ్, ఈ బాధ నుంచి వాళ్ళు బయటపడి విముక్తిని పొందాలంటే ఏం చేయాలి, ఏ వరాన్ని ఇస్తారు మీరు, ఏ కథని, ఏ వ్రతాన్ని మీరు నాకు చెప్తారు అని అడిగింది. ఉమ్, అడిగినప్పుడు స్వామి శివుడు, శ్రీ మహాలక్ష్మి మనకి 8 రూపాలతో ఉంటుంది, 8 రూపాలతో ఉంటుంది. అలా మనం కొలుస్తున్నాం, సంతాన లక్ష్మిగా, గజలక్ష్మిగా అట్లా మనం కొలుస్తున్నాం కదమ్మా. అవును. కొలిచినప్పుడు అన్ని లక్ష్ముల్ని వనగూడుకున్న వరలక్ష్మి అమ్మవారి రూపంగా వరలక్ష్మి వ్రతాన్ని ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనధాన్యాలతో అభివృద్ధి చెంది చక్కని నగలు, బట్టలు, వస్త్రాలు ఇవన్నీ, పాడి పంట, పిల్లలు అన్నీ లభించి అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం ఆ కుటుంబం మీద కలుగుతుంది. ఉమ్, కుటుంబ సమేతంగా అందరూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అని శివుడు చెప్పాడు పార్వతీదేవికి. శివుడు. కాబట్టి సాక్షాత్ ఆ పరమేశ్వరుడే చెప్పిన మహత్తరమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం. అవునమ్మా. ఆ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవటం వల్ల అప్పుడు ఆ పార్వతి అమ్మవారు మిగతా వాళ్ళందరికీ చెప్పిందనమాట, నేను ఈ వరలక్ష్మి వ్రతాన్ని చెప్పాను చేసుకోమని. బలానా ప్రాంతంలో బలానా చారుమతి అనే ఆమె ఉన్నది, ఉమ్, అనేకమైన బీద పరిస్థితిలో అనేకమైన కష్టాలు పడుతోంది ఆమె నన్ను ప్రార్థించింది, తల్లి నన్ను ఈ ఈ బీద పరిస్థితి నుంచి, ఈ కష్టం నుంచి నన్ను బయటపడి నేను ఎలా బయటపడాలని నన్ను ప్రార్థించగా నేను స్వప్నంలో వెళ్ళి ఇలా ఈ వ్రతం చేసుకో అని నేను చెప్పాను. ఆ చారుమతి అన్న ఆమె ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుని వెంటనే ఆవిడికి ధన వస్తు గజ తురగ అంటే ఏనుగులు, గుర్రాలు, భవనాలు, వెండి, బంగారం, తర్వాత వస్త్రాలు ఇవన్నీ లభించాయి. కాబట్టి ఇది ఉదాహరణ అని కూడా అమ్మవారు మనకి చెప్పటం. అదే వరలక్ష్మి వ్రతంలో మన కథారూపంగా చెప్పుకుని, అవును. ఆ వరలక్ష్మి వ్రతం పూర్తయిన తర్వాత కథారూపంగా చెప్పుకుని మనం అక్షింతలు మనం మీద వేసుకుని ఆ వరలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందటం కూడా జరుగుతోందమ్మా. ఇదైతే నిజమే అమ్మా మీరు చెప్పింది. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారి కరుణ కటాక్షాల కోసమే చేసేది. అందులో అవునవును. ఒకటి పేదరికం నుంచి బయటపడడం. అవునవును. అయితే ఈ వరలక్ష్మి వ్రతాలు వస్తున్నాయి అంటే శ్రావణ మాసం వస్తుందంటేనే ఆడవాళ్ళ మొహాలు కలకలలాడిపోతూ ఉంటాయి, ఆనందంతో అవునవును. చాలా విరసిల్లిపోతూ ఉంటాయి. కానీ వరలక్ష్మి వ్రతం వస్తుందనే 15 రోజుల ముందు నుంచి కూడా ఇంట్లో మగవాళ్ళకి మాత్రం భయం పుడుతుంది. ఎందుకు డబ్బులు ఖర్చు అవుతాయి, డబ్బులు ఇది ఖర్చు అవుతాయి. వాస్తవమా కాదా చెప్పండి. అవునవును. ఎందుకంటే కొత్త బట్టలు ఇప్పియాలి, బంగారం ఇప్పించాలి, పండగలకు ఖర్చు పెట్టాలి. అందులో వరలక్ష్మి వ్రతం అంటే శ్రావణ మాసంలో చాలా పండగలు ఉన్నాయి. అవును. ప్రతి పండగ ఆడవాళ్ళది, అవునవును. ఆడవాళ్ళు చేసుకునేది. అవునవును. అందుకు ఏంట్రో బాబు మేము డబ్బులు జమ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు, అవునవును. అదంతా ఖజానా ఖాళీ అయిపోతుందని
మగవాళ్ళు కానీ భయపడతారు. అమ్మా ఆ డబ్బులు ఖర్చు చేయటానికి కూడా ఈ వరలక్ష్మి అనుగ్రహంతోనే వాళ్ళకి ఈ ఖర్చు పెట్టే ధనం లభించింది. అవును. ఈ ఖర్చు పెట్టిన ధనం మళ్ళీ పరిపూర్ణం కావటానికి కూడా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవటం వల్లే వాళ్ళకి పరిపూర్ణత వచ్చి మళ్ళీ పరిపూర్ణత. ధనం వాళ్ళ ధనాగారంలో చేకూరుతుంది. పిచ్చి మహారాజులారా ఇది తెలుసుకోండి. నిజంగా కొంతమంది అంటారు ఆ, ఖర్చు పెట్టిస్తే పెట్టించావు గానీ మళ్ళీ అవును. దానికి డబల్ వచ్చేలాగా అమ్మవారిని అవును. వేడుకో, పూజ చేసేది నువ్వే అంటారు. అవునవును అవునండి నిజంగా అవును ఇది నిజమే అమ్మా. ఎందుకంటే మరి వరలక్ష్మి వ్రతానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి ఈ అవును. వరలక్ష్మి వ్రతాన్ని పెళ్ళై కాని ఆడపిల్లలు కూడా చేసుకోవచ్చు. తప్పకుండా అమ్మ ఇది ఉమ్. కుటుంబ సమేతంగా ఉమ్. పెళ్ళైన వాళ్ళని లేదు, పెళ్లి కాని వాళ్ళని లేదు, ఉమ్. తర్వాత చిన్న పిల్లలని లేదు, ఉమ్. అందరూ కుటుంబ సమేతంగా అందరూ కలిసి కాకుండా ఎవరైతే వాళ్ళ బంధుజనం ఉన్నారో ఉమ్. వాళ్ళతో కూడా కలిసి చక్కగా వాళ్ళను కూడా పిలుచుకుని, ఇప్పుడు వాళ్ళు అదొకటి ఊళ్ళో వాళ్ళు ఎవరైనా గ్రామస్తులు ఉన్నా కూడా వాళ్ళను కూడా పిలుచుకుని చక్కగా ఆచరించే మహత్తరమైన వ్రతం వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అవును. మరి ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అమ్మ ఏ విధంగా అంటే విధి విధానాలు ఎలా పాటిస్తూ ఎలా చేసుకోవాలంటారు? ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి ఈ అవునవును వీటిపైన. అవును ఎలా చేసుకోవాలి, అమ్మవారు ఎలా పూజ విధానం ఎలా చేసుకుంటే కరుణిస్తుంది, అవునవును ఆమె కరుణ కటాక్షాలు ఎలా మనకు వస్తాయి. అదే కాకుండా ఎందుకంటే వరలక్ష్మి వ్రతాన్ని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అవును అయ్యో సౌభాగ్యంగా నమ్మకం ఉండాలి గురించి అని. కూడా కాదమ్మా, ఒకటి వంశాచారం అమ్మా. ఉమ్. కొన్ని కుటుంబాల్లో ఉమ్. అది వంశపారపర్యంగా ఆచారంగా వస్తోంది. ఉమ్. ఈ వ్రతం తప్పకుండా చేసుకుని తీరాలి అని. ఉమ్. కాబట్టి వంశాచారం కూడా. ఉమ్. ఉమ్. అయితే ఈ వరలక్ష్మి వ్రతము అనేది మరి ఆ శుక్రవారం రోజున ఏ టైం నుంచి స్టార్ట్ చేయాలంటారు? చాలా మంచి ప్రశ్న. ఉమ్. ఏ వ్రతాలైనా ఏ నోములైనా అమ్మా, ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం కూడా ప్రాతకాలంలోనే మనం ప్రారంభించుకోవాలి. ఉమ్. అభ్యంగన స్నానాలు ఇవన్నీ ముగించుకుని గత రోజే మనకి ఈ పూజా ద్రవ్యాలన్నీ సమకూర్చుకోవటం, ఎక్కడైతే మీరు వ్రతం చేసుకోదలుచుకున్నారో దాన్ని శుభ్రంగా, ఇదివరకంటే కథలో మనకి ఏం చెప్పేవాళ్ళంటే ఆవు పేడ పెట్టాలికి అని. అవును. ఇప్పుడు అట్లా కాదు కదా, ప్రత్యేకంగా అన్నం శుభ్రమైన ఇళ్ళు ఉన్నాయి కాబట్టి అవును. ఆ గదిని గత రాత్రే మనం శుభ్రంగా చేసుకుని ఉమ్. అన్ని పూజా ద్రవ్యాలు, అమ్మవారికి కావలసిన కలశం ఉమ్. ఇవన్నీ కూడా మనం ఆ రాత్రి కూడా శుచి శుభ్రంగా స్నానం చేసే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అన్ని ఏర్పాటు చేసి చేసుకుని రెడీగా పెట్టుకుంటే ఉదయం మీరు కార్యక్రమం చేసుకోవటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఉమ్. మీకు వరలక్ష్మి వ్రతం చేసుకోవటం గనక వస్తే చక్కగా స్వయంగా మీరే చేసుకోవచ్చు, కుటుంబ సమేతంగా కూర్చొని చక్కగా. ఉమ్. లేదు అనుకుంటే ఒక సద్బ్రాహ్మణ్ణి మీరు నియమించుకుని ఉమ్. శాస్త్రోక్తంగా మంత్రోక్తంగా యథావిధిగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చును. వరలక్ష్మి వ్రతానికి కొంతమంది ఇళ్లల్లో ఏం చేస్తారంటేనమ్మా, వరలక్ష్మి రూపు అంటారు, బంగారంతో చేసిన ఒక రూపు ఉంటుంది. ఉమ్. ఆ రూపుని పెట్టుకుని పూజించుకోవటం ఒక పద్ధతి. ఆ రూపు ఉంచుకున్నా కూడా మనం వరలక్ష్మి అమ్మవారిని సాక్షాత్తుగా భావించి ఒక కలశం, ఉమ్. రాగి చెంబులో గాని ఇత్తడి చెంబులో గాని, వాళ్ళ శక్తి కొద్ది లేకపోతే వెండి చెంబులో గాని, ఉమ్. అసలు అష్టలక్ష్మి కలశం చెంబు అని ఉంటుంది ఈ అవును. వరలక్ష్మి వ్రతానికి అవును. ప్రత్యేకంగా కొంతమంది అవును. ఇళ్లల్లో. అవును. అది రాగితో గాని దేంతోనా కూడా చేస్తుంటారు. ఉమ్. 8 లక్ష్మీదేవులను దాని మీద అవును. ముద్రించి ఉంటుంది. అవును. అలా కలశాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఆ కలశం మీద పూర్ణంగా మనం ఒక కొబ్బరి నారికేళాన్ని నుంచి ఉమ్. దాని మీద ఒక జాకెట్ బట్ట నుంచి మామిడి మండలతో శుభ్రంగా దాన్ని అలంకరించి లోపల శుద్ధ జలం పోయాలి. ఉమ్. పోసి దాంట్లో పంచపల్వాలు, ఉమ్. తర్వాత నవరత్నాలు. అంటే పంచపల్వాలు నవరత్నాలు అంటే ఒకసారి ఎందుకంటే క్లియర్ గా చెప్తే చాలా మందికి తెలియదు. అవునమ్మా అవునా. పంచపల్వాలు అనగా ఉమ్. అన్ని లేత ఆకులుగా కూడినవి, ఉమ్. మారేడు, ఉమ్. రావి, ఓకే. మర్రి, ఉమ్. జువ్వి, ఇట్లా 5 పల్వాలు అన్నమాట ఉమ్. తీసుకుని మనం దాంట్లో వేయాలి. ఉమ్. వేసి నవరత్నాలు కూడా వేయాలి. ఓకే. తెలుసు కదా నవరత్నాలు, నవరత్నాలు. నవగ్రహాలకు సంబంధించిన అవును. నవరత్నాలు వేసి ఉమ్. పంచలోహాలు కూడా ఉమ్. వేసుకుని ఉమ్. అందులో ఉంచాలి. ఉంచి మళ్ళీ చిటికెడు పసుపు, గంధము, ఒక పువ్వు, ఉమ్. మీకు ఒకవేళ ఆ పవిత్ర జలాలతో పాటు ఇంట్లో గనక మీకు గంగా జలం గాని ఉమ్. ఏదన్నా యాత్రలకు వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటాం కదమ్మా, అవును.
జలాలు, అవును. గంగా జలం అని, అవును. లేకపోతే ఇంకా ఎక్కడన్నా మనం ఏదన్నా కైలాస మానసరోవర్ అయితే కైలాస మానసరోవర్ నీళ్లు కానీ, ఉమ్. ఇలా రకాల గోదావరి జలాలు, కృష్ణా జలాలు ఇలా ఉంటాయి కదా. ఒకవేళ అవి కూడా ఉంటే మీకు అవి కూడా కాసిన దాంట్లో పోసుకోవటం ఉంటే. వల్ల అది పరిపూర్ణమైన కలశం అవుతుంది. ఆ. అవి కూడా పోసుకుని ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ కలశాన్ని అమ్మవారుగా భావించి, సాక్షాత్తు వరలక్ష్మి అమ్మవారుగా భావించి అయ్యగారు మంత్రం చెబుతారు మనకి. ఉమ్. దాన్ని యథావిధిగా అంగన్యాస కరన్యాసాలతోనూ లమిత్యాది పూజలతోనూ యథావిధిగా దాన్ని ఆ. షోడశోపచార పూజలతో మన అమ్మవారిని పూజ చేసుకుని ఉమ్. యథావిధిగా ఆవిడికి ప్రీతికరమైన పదార్థాలన్నీ నైవేద్యం పెట్టి తోరం కట్టుకుని ఉమ్. 9 పువ్వులతో కలిసిన తోర పూజ కూడా చేయిస్తారు అయ్యగారు. తోరం కూడా ఆ విధి విధానంలో వ్రతంలో తోర పూజ కూడా ఉంటుంది. తోరపు. అది కూడా చేసుకుని తర్వాత చివరికి కథ చెప్పుకుని అక్షింతలు మనం అందరం నెత్తి మీద వేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వాళ్ళ చక్కగా మనం వ్రతం చేసే వరకు కూడా ఏమి తినకుండా ఉండటం అనేది మంచి పద్ధతి. మంచి పద్ధతి. కొత్త బట్టలే కట్టుకోవాలని లేదు. ఉతికి ఆరేసిన బట్టలు ఎవరైనా కట్టుకోవచ్చు. భోజనం చేసిన బట్టల మటుకు పనికిరావు. అంతక్రితం ఏదైనా ఫంక్షన్లకు కానీ దేనికన్నా వెళ్ళి పట్టు చీరల మీద కొంతమంది భోజనం చేస్తారు. అట్లాంటి వస్త్రాలతో మటుకు అసలు మీరు తప్పకుండా అసలు మీరు చేయకూడదు. అది మటుకు నియమం గుర్తుపెట్టుకోవాలి. చిన్నుల్లిపాయి పెద్దల్లిపాయి తినరాదు. ఓకే. ఏకభుక్తం ఉండాలి. అంటే నోము వ్రతం అంతా అయిన తర్వాత భోజనం చేసి రాత్రికి ఏదైనా అల్పాహారం, ఏదైనా పళ్ళు పాలు తీసుకుని చక్కగా చాపేసుకుని కిందే నిద్ర చేయాలి. ముఖ్యంగా అందరూ అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎందుకంటే కొంచెం ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు, కానీ వ్రతం చేసుకోవాలనే ఆశ ఒకటి ఉంటుంది. అవునండి. అది ఆనవాయితీగా వస్తుంటది కాబట్టి ఖచ్చితంగా నేను చేసుకొని తీరాలి. అవునవును. మరి వ్రతం అయిపోయేంత వరకు వాళ్ళు ఉపవాసం ఉండాలి అంటే ఏదైనా పళ్ళు కానీ అన్న తీసుకోవచ్చమ్మా, ఇబ్బంది. అందుకనే ఏం చేస్తారంటే మీ పరిస్థితులకు అనుగుణంగా ఒక్కొక్కసారి తెల్లవారుజాముని మీరు అన్ని సిద్ధం చేసి పెట్టేసుకుంటే తెల్లవారుజాముని 5 గంటలకో మీరు కార్యక్రమం మొదలు పెట్టుకున్నారనుకోండి 8 అయిపోతుందమ్మా. అప్పుడు మీకు మెడిసిన్స్ కానీ ఆహారం తీసుకోవటానికి కానీ దేనికి ఇబ్బంది ఉండదు. వ్రత కార్యక్రమం పూర్తి చేసుకుని మీరు ప్రసాదాలు అవి తయారు చేసుకుని తర్వాత మీరు నైవేద్యం పెట్టుకోవచ్చు, మహానైవేద్యం పెట్టుకోవచ్చు అమ్మవారికి. మళ్ళీ ఆ సాయంత్రం మళ్ళీ యథావిధిగా అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసి ఆ కలశానికి ముత్తైదువుల్ని మీ శక్తి కొద్దీ 5గురిని కానీ 9 మందిని కానీ లేకపోతే ఊరు మొత్తం పిలుచుకునే వాళ్ళండి. ఇది వరకు చక్కగా మా చిన్నతనంలో. ఇప్పుడు ఈ టీవీలు మీడియాలు ఇవన్నీ ఏం లేవమ్మా. ఈ వరలక్ష్మి శ్రావణ మంగళవారం నోములు కానీ, వరలక్ష్మి వ్రతం కానీ, లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్లు కానీ, పల్లెటూరు వాతావరణంలో ఎవరైతే ఉన్నారో అందరినీ పిలుచుకుంటే ఇళ్ళు చాలేవుగా ముత్తైదులకి, కళకళలాడుతూ ఉండేవాళ్ళు. ఆ టైంలోని వీళ్ళ కష్ట సుఖాలు మాట్లాడుకోవటానికి కూడా ఒక అనువైన టైంగా దీన్ని తీసుకుని చక్కగా నగలు ధరించి పట్టు చీరలు ధరించి ఇవన్నీ ధరించడానికి కూడా అసలు ఈ శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు ఎందుకంటే ఈ ఫోన్లు లేవు, ఇవన్నీ లేవు కదమ్మా. మంచి చెడు మాట్లాడుకోవడానికి సమయం ఉండేది, మాట్లాడుకునే వాళ్ళు, పంచుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినప్పటి నుంచి ఫోన్లో ఎలా చూపిస్తే అలా టీవీల వల్ల కూడా అంకితం అయిపోయి ఉన్నాం. కాబట్టి ఎంత మంది ముత్తైదుని పిలుచుకునే వాళ్ళంటే 100 మంది 200 మంది కూడా వచ్చేవాళ్ళండి వాయినాలు తీసుకోవడానికి. మీకు ఇప్పుడు మనకి దురదృష్టకరమైన విషయం ఒకటి చెప్పుకుందాము, ఎవరు ముత్తైదుగా వాయినం తీసుకోవటానికి రావట్లేదు. మాకు సీరియల్ టైం అయిపోతుంది, ఇది సీరియల్ టైము 7 అవుతోందని వాయినం తీసుకోవటానికి రావట్లేదు. ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ వాయినాలు కనీసం 5గురికైనా 9 మందికైనా ఈ ముత్తైదు నోవు నోచుకున్న వాళ్ళు కంపల్సరీ ఇచ్చి తీరాలి. ఏమ్మా, దీన్ని ఇవ్వటానికి పాపం ఒక బుట్టలో ఇవన్నీ సర్దుకుని ఇంటింటికి వెళ్ళి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కొత్త పద్ధతి వస్తున్నారు అనేది. ఇది వాస్తవంగా చెప్పాలి అంటే అనకూడదు అనరాదో తెలియదు, కానీ ఈ సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను వ్రతం చేసుకున్నాను, నీకు వాయినం ఇవ్వడానికి వచ్చాను అక్క, మీరు పెద్దవాళ్ళు కదా, మా దగ్గరికి రావడం ఇబ్బంది అవుతుందేమో అని మేమే మీ దగ్గరకు వచ్చాము అని అంటే అది ఎంతవరకు కరెక్ట్? అంటే వాయినం వెళ్ళి ఇస్తారా, లేకపోతే వాయినం కోసం వాళ్ళు రావాలా? తప్పమ్మా, చాలా తప్పు. ముందు వెళ్ళి అసలు పిలవాలండి.
ఇప్పుడు మనం వాళ్ళని చూసి మిగతా వాళ్ళు తయారవుతున్నారు బయట కూడా. ఒక రోజు వాస్తవం. ముందే ఇంటింటికి వెళ్ళి పేరెంటాన్ని పిలిచేవాళ్ళు. బొట్టు పెట్టి ఆ, పిలుస్తుంది. మా ఇంట్లో రేపు వరలక్ష్మి వ్రతం ఉంది, లేకపోతే ఫలానా వ్రతం ఉంది, అవును. నోము ఉంది, రేపు మా ఇంటికి పేరెంటానికి రండి, అవును. లేకపోతే భోజనం కూడా పెట్టాలనుకున్నారు, భోజనానికి రండి, వాయనం తీసుకోవటానికి రండి అవును. అని చక్కగా బొట్టు పెట్టి పిలవాలి. ఎవరైనా బొట్టు పెట్టి పిలిచినప్పుడు వీళ్ళు వెళ్లకుండా తృణీకరిస్తే మటుకు చాలా తప్పమ్మా. ఉమ్. అంటే మీరు ఏదైనా ఇబ్బంది రోజులై ఇంట్లో అశుచిగా అవును. ఉంటే రాకుండా ఉంటే అది తప్పు లేదు. లేకపోతే అమ్మవారిని తృణీకరించినట్టే. అదే. వాయనం తీసుకోవటానికి వెళ్ళకపోతే మటుకు చాలా తప్పు విధానం. వాయనం తీసుకోవడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి అయ్యయ్యో అంటారు. చాలా అండి, ఎంతమంది తప్పిస్తారండి ఆ వాయనం అవును. తీసుకోవటానికి అవును. కదా. ఒక్కొక్కసారి దేవతా రూపంలో సాక్షాత్తు పార్వతీ అమ్మవారి వచ్చి తీసుకున్న ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయమ్మా. అవును. లక్ష్మీదేవే రావచ్చు ఆ రూపంగా, పార్వతీ అమ్మవారే రావచ్చు, ఎవరొస్తారో మనకు తెలియదు కదా. నిజం. అందుకే వాయనం ఇచ్చేటప్పుడు కూడా మీకు కొన్ని వాయనాల్లో ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఎవరమ్మా నా వాయనాన్ని తీసుకుంది అంటే మనం గౌరీదేవి వ్రతం చేసినా వరలక్ష్మి వ్రతం చేసినా ఎవరైతే తీసుకున్నా నేను సాక్షాత్తు నేను తీసుకోవట్లేదు సుమా, నేను నాగమణి కాదు, నిర్మల్ని కాదు తీసుకునేది, నేను సాక్షాత్తు వరలక్ష్మిని తీసుకుంటున్నాను అని చెప్పి ఈ ముత్తైదు తీసుకోవటం, ఇచ్చే దాత అలా ఇవ్వటం అనేది జరుగుతుంది కదా. అవును. కాబట్టి చాలా అద్భుతమైందండి. అసలు ఎంత కళకళలాడుతూ ఉండేవో రాత్రి 10 దాకా కూడా. వాళ్ళకి ఇవాళ కాళ్ళకి పసుపు రాయించుకుంటున్నారమ్మా, అదే. కాళ్ళకి పసుపు రాస్తున్నారా, పుస్తులకి ఇచ్చేస్తున్నారు, ఇంత చిటికటి పుస్తులకి ఇస్తున్నారు, నూట కుంకుమ పెట్టించుకుంటున్నారు, అదేమంటే ముక్కు మీద పడుతుందంటారు కుంకుమ, కళ్ళకి కాటు పెట్టుకుంటున్నారా, పాకుతుంది కళ్ళకి కాటుకంటున్నారు. అవును. ఏం చేయాలండి? చాలా మన సనాతన ధర్మంలో ఎన్నో ఉన్న వాటినన్నీ మార్పులు చేర్పులతో అధునాతనం అనుకుంటూ మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. కానీ పురాతనంగా ఉన్న వాటినన్నిటిని అనుసరిస్తే విపరీతమైన ఆనందం ఉండండి, ఆనందం నిజమే. ఉంది. అది అసలు ఎందుకంటే 10 మంది మన ఇంటికి రావటం, ఆ వాయినాలు ఇచ్చుకోవటం, ఆ సరదా అవును. కదా, అవును, ఖచ్చితంగా. మానసికంగా చాలా ఆనందాన్ని కానీ అనుభవిస్తాం మనం. నిజంగా ఎంతో అంటే ఎన్ని సమస్యలు ఉన్నా కానీ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఉండి ఆనందంగా పండగ చేసుకొని ఒకరికి వాయనం ఇస్తూ ఉంటే అది చాలా బాగా అనిపిస్తుంది. ఆ శక్తి అనేది మనకి 1 నెల 2 నెలలు వస్తుందమ్మా. ఏ విటమిన్స్ తీసుకున్నా కూడా మీకు రాదు, అంత బలం చేకూరుతుంది. అది మగవాళ్ళు ఖర్చు గురించో ఆడవాళ్ళ ఖర్చు గురించో అనుకోవటం కాదు, అది ఒక ఆనందం మానసికంగా. అమ్మవారికి నైవేద్యం ఎక్కువగా కూడా ఏ నైవేద్యం సమర్పించాలి? ముఖ్యంగా అమ్మవారికి వరలక్ష్మి వ్రతం రోజు వరలక్ష్మి అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఎలాంటి నైవేద్యం? మీరు అనుకోవచ్చండి 5 పెడతాను కానీ 9 రకాలు పెడతానని కానీ, మనం అనుకున్న దాన్ని బట్టి శక్తిని కొద్ది మీరు ఏం చేయదలుచుకున్నారో అవి చేయొచ్చు. ముఖ్యంగా ఏం చేస్తామంటే పాయసము, పులిహార, పూర్ణాలు తప్పకుండా ప్రతి వాళ్ళు ఇది చేస్తారు. ఏంటంటే ఏ శుభకార్యానికైనా మనం పాలు పొంగించుకుంటాం. ప్రతి పండక్కి ఏ పండక్కైనా పాలు పొంగించుకోవటం, పాయసం చేసుకోవటం ప్రధానం. పూర్ణాలు విశేషంగా, తర్వాత పులిహార కొద్ది అమ్మవారికి మీ ఇష్టం, ఇంకేమన్నా చేసుకోదలుచుకుంటే చేసుకోవచ్చు. ముఖ్యంగా మాత్రము పచ్చిపాలు పంచదార మాత్రం అమ్మవారికి ఖచ్చితంగా పెట్టాలి అంటారు. అటుకులు పెట్టచ్చు. తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పూజా విధానంలో కలువ పూలు, తామర పూలు చాలా విశేషమైంది. ఆ పూలతో అర్చన చేయటం అనేది చాలా విశేషం. తర్వాత మనం వాయనం ఇస్తాం కదా, వాయనకి ప్రత్యేకంగా ముత్తైదులకు వాయనం ఇచ్చే విధానంలో పచ్చిశనగలు ముందు రోజే నానబెట్టి ఉంచుకుని వాటిని కొద్దిగా వడగట్టి ఈ వాయనంలో మీరు ఏదన్నా పండు, మీరు ఏ పండైనా కానీ 2 పళ్ళు చేర్చి ఒక్క ఆకులు చేర్చుకుని ఈ శనగలు కూడా చేర్చుకుని, తర్వాత తప్పకుండా మీరు తాంబూలంలో ₹2 కాయను పెడతారో రూపాయి కాయను పెడతారో దక్షిణ తప్పకుండా పెట్టి తీరాలి. ఇది మటుకు ప్రతి ముత్తైదులు గుర్తు పెట్టుకోవాలండి. తీసుకునే వాళ్ళు కూడా ఇదేంటి రూపాయి కాయను మాకు పెట్టిస్తున్నారు, ₹2 కాయను పెట్టిస్తున్నారన్న చులకన భావన మీరు చేయకూడదు. ఇచ్చేవాళ్ళు కూడా మనం ₹2 పెట్టడం ఏంటని అనుకోకూడదు. ఎందుకంటే దక్షిణ తాంబూలము అంటే దానికి ఒక పరిపూర్ణత రావాలంటే దాంట్లో దక్షిణ పెడితేనే ఆ తాంబూలానికి ఒక పవిత్రత చేకూరుతుంది. దానికి ఒక చిన్న విషయం ఉందమ్మా, ఎప్పుడైనా మనం దక్షిణ లేకుండా తాంబూలం అనేది ఒక బ్రాహ్మడికి కానీ ముత్తైదువుకి కానీ అప్పుడప్పుడు వచ్చిన ముత్తైదువుకి కానీ మనం ఇవ్వటం వల్ల మనకి సద్గతి లేని పుత్రులు పుడతారు అని శాస్త్రం చెప్తుంది. అంటే సద్గతి ఉండదు మనకి. కాబట్టి మనకి సద్గతి లేని పుత్రులు కావాలా, మంచి పుత్రులు కావాలన్న ఆలోచన చేసుకుని దక్షిణ రూపాయి పెట్టకుండా మటుకు ఉండకండి, మర్చిపోకండి.
ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత ఖచ్చితంగా. జాకెట్ బట్ట అనేది మీకు పెడతారా పెట్టరా అది మీ శక్తి కొద్దండి. మిగతా విషయాలన్నీ ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు చాలా మంది కూడా అంటే ఉన్న వాళ్ళు ఒకలాగా చేసుకుంటారు అన్ని రకాలుగా. అమ్మవారికి అలంకరణ కోసం అవునవును. కావచ్చు, అన్ని విషయాల్లో బంగారు అమ్మవారి రూపు తెచ్చుకొని కావచ్చు, అట్లాగే ఎంతమంది ముత్తైదులకు వాయనం ఇయ్యాలి అనేది, ఎన్ని రకాల పిండి వంటలు పెట్టాలనేది వాళ్ళ స్తోమత కొద్దీ వాళ్ళు పూజ అవునమ్మా. చేస్తారు. కానీ పేదవాళ్ళు అన్ని తెచ్చుకోలేని, సమర్పించుకోలేని వాళ్ళు, వాళ్ళకు కూడా అమ్మవారి కటాక్షం కావాలి అనుకుంటారు, అమ్మవారికి పూజ చేయాలి అనుకుంటారు. కానీ మేము అవన్నీ పెట్టట్లేదే, మేము ఏమన్నా లోటు చేస్తున్నామేమో అనే భయం ఉంటుంది వాళ్ళకి. కానీ అవునమ్మా. వాళ్ళు ఎలా అమ్మవారి కటాక్షం పొందాలంటారు? ఒకటే అమ్మా, కొన్నంత దేవుడికి కొన్నంత పత్రి మనం పెట్టలేము, ఉమ్, మనకున్నంత వరకే అనని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు చక్కగా మీరు పొంగల్ చేసి నైవేద్యం పెట్టుకోండి, ఉమ్, ఒక కొబ్బరికాయ కొట్టండి, చాలు. అమ్మ చాలు. తృప్తి చెందుతుంది, తృప్తి. ఇబ్బంది ఏమీ లేదు. ఉమ్. అది ఈ ఇద్దరిని వరలక్ష్మి వ్రతం మీరు అనేది మినిమంగా ఏంటంటే ఉమ్, 5 పూర్ణాలు 5 పూర్ణాలు ఉమ్, చేసుకోవచ్చు. పోస్తే 5 పూర్ణాలని తలా ఒకటి 5 ముత్తైదులకి ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. మినిమంగా 5 ముత్తైదులకి ఉమ్, వాయనం ఇచ్చుకోవటం అనేది జరుగుతుంది. చక్కగా ఆ పొంగలే ఇవ్వండి, వాయనం ఉమ్. ఇవ్వంగా. కాకపోతే ఇక్కడ ఒక డౌట్ అమ్మా, చాలా మందికి అంటే ఇది అడగొచ్చా లేదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అడగొచ్చా లేదా? ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అనేది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేసే పూజ. అవును అవును ప్రతి ఒక్క మహిళ చేసుకోవచ్చు, అటు పురుషులు కూడా చేసుకోవచ్చు అనేది అవును. కూడా ఉంది, ఇద్దరు అవును. కూర్చొని కూడా. అవును. అంటే కేవలం ముత్తైదువులే చేసుకోవాలా ఈ వ్రతాన్ని అమ్మవారి కటాక్షం కోసము, లేకపోతే అంటే అడగచ్చో లేదో అదే విడోస్ భర్త లేని కూడా, వాళ్ళు భర్త కూడా లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు? తప్పకుండా చేసుకోవచ్చండి. ఏ ఎందుకంటే ఈ శాస్త్రం- అనుమానం చాలా చాలా. మందికి ఉంది. అవునమ్మా. ఆ, ఉంది. చాలా మంది మానసికంగా బాధపడే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కాబట్టి మేము ఈ రథానికి దూరం అయ్యామా, అవునండి అమ్మవారి కటాక్షం మాకు లేదా, అవునండి మేము నోచుకోలేదా, అవునవును ఇవన్నీ కూడా ఉన్నాయి. అవునండి. ఆ, కానీ అలాంటిది ఏం లేదమ్మా, చక్కగా అందరూ నోచుకోవచ్చు, ఉమ్, తప్పేమి లేదు. ఉమ్. అసలు బాధపడాల్సిన విషయం అంటే ఇక్కడ ఎక్కడ మనసు బాధ అవుతుంది వాళ్ళకంటే, మేము వాయనం ఇస్తామంటే ఎవరు రారు కదా. వాయనము మీరు ఇంట్లో ఎవరన్నా ఆ. ఉంటారు కదా, ఉమ్, వాళ్ళ చేత ఇప్పించండి. ఉమ్, వ్రతం అంతా మీరు చేసుకోండి చక్కగా. ఉమ్, ఇంకా మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉన్నా వాళ్ళతో కూడా పాల్గొని మీరు వ్రతం చేసుకోవచ్చు, ఉమ్. తప్పేం లేదు. వాయనాలు అనేవి ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే ఇవ్వండి. ముత్తైదులతో లేదంటే ఉమ్, చాలా సింపుల్ గా నేను చెప్తాను, ఉమ్, వాయనాలు తయారు చేసి ఒక ట్రేలో సర్ది ఉంచండి. ఉమ్, ఏమ్మా, ఉమ్, అన్ని తాంబూలు ఇట్లా ఇట్లా సర్దుంచేసేసి బొట్టు వాళ్ళనే స్వయంగా పెట్టుకోమని అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ బొట్టు పెట్టేసేయండి. అవును. మీరే నువ్వు నోచుకున్నారు అక్కడ ఉమ్, పెట్టేసి ఏం చేస్తారంటే వాళ్ళని బొట్టు పెట్టుకోమనండి, పసుపు రాసుకోమనండి. అమ్మవారే ఇస్తోంది సాక్షాత్తు వీళ్ళకి ఈ వాయనం అని ఆ పేరు చెప్పి ఈ వాయనాన్ని వాళ్ళని తీసుకోమనండి. తీసుకోమను. ఎందుకంటే చాలా మంది ఈ విషయాల్లో ఇబ్బంది పెట్టే రకంగా కూడా మాట్లాడే వాళ్ళు చాలా మంది. అవునమ్మా. అమ్మో భర్త లేడు, తనకి భర్త చనిపోయింది కదా, ఆమె వ్రతం చేసిన మనం తీసుకుంటే మనకు దోషం వస్తుంది అనే విధంగా భావించే వాళ్ళు చాలా మంది ఉండడంతో ఈ వ్రతం చేసుకోవడానికి కూడా చాలా మంది భర్త లేని వాళ్ళు చేయడం లేదు, అవునండి. ఆచరించడం లేదు. కానీ వాళ్ళకు వాళ్ళే మనోవేదనకు గురవుతూ ఉన్నారు. అవును వాళ్ళ కోసమే ఈ ప్రశ్న నేను అవునమ్మా. ఇప్పుడు ఇది బాగుంది కదా, ఉమ్, అమ్మవారి ముందు పెడుతుంది ఈవిడ, ఉమ్, పెట్టేసి రెడీగా సిద్ధం చేసి ఉంచేస్తుంది సర్దేసి. ఉమ్, అప్పుడు వాళ్ళంతా వాళ్ళే బొట్టు పెట్టుకుని, ఇప్పుడు మన ఎవరన్నా పేరెంట్ అని పిలవటానికి వచ్చారనుకోండి, ఉమ్, ఇంట్లో స్త్రీ బయట చేరింది, ఆ, బయట చేరినప్పుడు బొట్టు పెట్టించుకోకూడదు పిలుపుకి. ఉమ్, అప్పుడు ఏం చేస్తారు, గుమ్మానికి పెట్టమ్మా అంటారు, ఉమ్, అవును గడపకు పెడతారు బొట్టు. అవును గడపకు పెట్టి యజమానురాలకి చెప్తారు, అవును రండి ఇలా ఉంది అనని కదా. మరి నిజం. శాస్త్రంలో ఉన్నవి కాబట్టి పెద్దలు కొన్ని మనకి వాటికి అనుగుణంగా కూడా కొద్దిగా మన అన్ని చెప్పారమ్మా. కాబట్టి ఇలా చేయండి, ఉమ్, మీరు స్వయంగా బొట్టు పెట్టకుండా అన్ని అక్కడ సిద్ధం చేసి ఉంచి, అమ్మారా బొట్టు పెట్టుకో, ఇగో గంధం పెట్టుకో, పసుపు రాసుకో, అదిగో అక్కడ వాయనం ఉంది చక్కగా తీసుకెళ్ళు ఆ, అనని మీరు అలా చేయొచ్చండి, చేయొచ్చు, తప్పేం లేదు, చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. ఉమ్. అమ్మ వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చివరిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చాలా ఎందుకంటే ఆ రోజంతా కూడా ఉదయము అమ్మవారు వ్రతం చేసుకుంటారు, సాయంత్రం కూడా అదే విధంగా పూజా విధానాన్ని చేసుకుని పేరెంట్ అని చేస్తాం. పేరెంటం చేస్తారు. మరి అమ్మవారి కలశాన్ని ఎప్పుడు కదపాలంటారు? ఇంకొకటి, ఒకవేళ కదిపిన తర్వాత ఆ కలశంలో ఉన్న నీళ్ళు ఏం చేయాలి, ఆ నారికేలాన్ని ఏం చేయాలంటారు? ఎందుకంటే చాలా మందికి ఈ విధానం తెలియట్లేదు ఏం అవునవును. చేయాలి అనేది. అవునవును. అందుకు చాలా మంచి ప్రశ్న అండి. ఆ రోజు మనకి
ఆ సాయంత్రం దాకా మనకి ఇవన్నీ సరిపోతుంది కదమ్మా, పేరెంటం ఇవన్నీ అవును. అయ్యేసరికి రాత్రి 10 అవుతుంది. బాగా ఉత్సాహంగా సంబరంగా చేసుకునే వాళ్ళకైతే. అవును. లేదు సింపుల్ గా మేము ముగించుకుంటాం అన్న వాళ్ళకి ఆ అంటే ఉదయం చాలా పూటే మంది ఒక 5 శుక్రవారం ముత్తైదు, అని కూడా అవునవునవును తీయరు అవునవును, అందుకు. ఒక 5 ముత్తైదులకి మీరు సంభావన ఇచ్చేసేసుకుని, ఆ, అదే వాయినం ఇచ్చేసేసుకుని ఆ, బ్రాహ్మడికి చెప్పి ఏమంటే కొద్దిగా ఉద్యాపన కూడా చేసుకుంటాము అని అన్నప్పుడు ఆయన కొద్దిగా ఇట్ట కలశాన్ని కదుపుతారు. శ్రావణ శుక్రవారం కాబట్టి చాలా మంది తీయరు ఆ రోజు. అయితే అమ్మా మీ పరిస్థితిని బట్టి ఉరుకురు హడావుల్లో ఉద్యోగాలు పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, అత్యవసరంగా అవును. ఊరికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అవును. కాబట్టి అప్పుడు మీరు శుక్రవారమా అనేది పట్టింపు లేకుండా మీరు ఎప్పుడైతే బ్రాహ్మణ్ణి పెట్టుకుని యథావిధిగా వ్రతం చేసుకున్నారో ఉమ్, అప్పుడే అయ్యగారు చెప్పొచ్చు మన పరిస్థితి. ఉమ్, చెప్పినప్పుడు ఆయన కొద్దిగా కలశాన్ని మీకు మంత్రం చెప్పి కొద్దిగా అట్లా జరిపిస్తారు. ఉమ్, జరిపించినా అక్కడే ఉంటుంది, ఏం కాదు. అప్పుడు మీకు ఆ ఇబ్బంది ఏమి ఉండదు. మీరు లేదు ఉంచుకున్న వాళ్ళు ఏం చేయాలంటే తెల్లారి మళ్ళీ ఉమ్, యథావిధిగా పూజాది కార్యక్రమాలు చేసుకుని నైవేద్యం పెట్టుకుని అప్పుడు కలశానికి ఉద్వాసం చెప్పుకోవాలి. ఉమ్, అట్లా తీసేయకూడదు మళ్ళీ. ఉమ్, దానికి యథావిధిగా మళ్ళీ కాస్త ధూపం దీపం చేసుకుని మీ శక్తి కొద్ది ఏదో ఒక నైవేద్యం పెట్టుకుని అప్పుడు కలశాన్ని తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత కలశంలో జలాలు ఏం చేయాలి, ఉమ్, చక్కగా అందులో ఎట్లాగో మనం మామిడి రెబ్బలు వేసి ఉంచుతాం కాబట్టి మండలు, అవును. ఆ మండలతో జలాలు ఇంట్లో జల్లుకోండి, ఉమ్, మీ మీద కూడా జల్లుకోండి. ఎవరైనా పోసుకునే గలి వాళ్ళు ఉంటే స్నానంలో ముందు పవిత్రంగా స్నానం చేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఉమ్, బట్టలు లేకుండా కాదండి, బట్టలు ధరించున్నప్పుడు వాళ్ళు మళ్ళీ నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయొచ్చు. ఓకే. అదొక పద్ధతి. లేదు అంటే ఏదైనా తొక్కని చోట ఉమ్, ఏదైనా పూల మొక్కలు కానీ మనకి ఏమన్నా ఉంటాయి, అవును. ఆ మొక్కల్లో మనం పోయొచ్చు. వీళ్ళంతవరకు అది ఆ కలశంలో నీళ్లు మనం పోసుకోవటం వల్ల మనకు ఒక శక్తి పవర్ వస్తుందని అంటారు. ఓకే. అన్నారని ఉదయాన్నే లేచి పాచి బట్టల మీద పోసుకోకూడదు. ఉమ్, మళ్ళీ చెప్తున్నానండి, శుచిగా శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకున్న తర్వాత ఆ బట్టల మీదే మనం వాటిని పోసుకోవటం జరగాలి. ఓకే. దాంట్లో మళ్ళీ మనం ముత్యం పొగడం ఇవన్నీ వేసి ఉంచుతాం కదా, ఉమ్, కాబట్టి కాబట్టి ఏదన్నా ఒక జల్లెడని కానీ ఏదన్నా అడ్డం పెట్టుకుని పోసుకుంటే అవి మళ్ళీ ఈసారి వ్రతానికి మళ్ళీ మీరు మళ్ళీ వాడొచ్చు. వాడుకోవచ్చు. ఓకే. అవి అట్లా పర్మనెంట్ గా దాచుకుని మళ్ళీ ఉంచుకుంటే వాడుకోవచ్చు. మళ్ళీ వాడుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు. అంటే అవి పవిత్రత, వాటికేమి అశౌచ్యం ఉండదు కదమ్మా, పవిత్రమైనవి కదా అవును. నవరత్నాలు కానీ అవును. వాటికి అశుభం అనేది ఏమి ఉండదు కదా, అవును. కాబట్టి మళ్ళీ వాటిని మనం వాడుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా చేయాలి. ఆ ఆ కలశం మీద కొబ్బరికాయని మీరు ఎవరికైనా బ్రాహ్మడికైనా దానం ఇచ్చుకోవచ్చు, లేకపోతే మీరు ఇంట్లో అయినా ఉపయోగించుకోవచ్చు, తప్పేమీ లేదు. కొట్టొచ్చు అంటారా మళ్ళీ టెంకాయ దేవుడికి? తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా దేవాలయాలకి ఇవ్వచ్చు, ఏదైనా బ్రాహ్మడికి కానీ ఎవరికైనా కూడా దాన్ని దానంగా ఇవ్వవచ్చు. ఇప్పుడు మళ్ళీ దీపారాధన చేసినాకే అమ్మవారిని కదుల్చుతాం కాబట్టి, అవును, అంటే దీపారాధన అనేది కొండెక్కిన తర్వాత కదల్చాలంటారా, లేదు నార్మల్ గానే దీపం వెలుగుతున్నప్పుడే కలశాన్ని తీయొచ్చు? అదేం లేదండి, కొండక్క ముందే తీసుకోవాలి. ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉండి ఆల్రెడీ దీపం వెలుగుతుంది కదా మళ్ళీ అదే ఎట్లా లేదు. కదిపేది అనే డౌట్లు కూడా ఉంటాయి. లేదు లేదమ్మా, అందుకే నేను అడుగుతున్నాను, ఇవన్నీ కూడా లేదు వస్తాయి. లేదు, ఆ దీపం అలా ఉండగానే చేసుకోవచ్చు. అలా ఉండగానే అది కొండెక్కిన చేసుకోవచ్చు. తర్వాత చేసేది ఉంది మనం, ఉమ్. కాబట్టి ఉమ్. ఉండగానే చేసుకోవచ్చు. దానికి దీనికి సంబంధం లేదు. ఉమ్. ఆ దీపం మళ్ళీ ఇంకో రోజు సాయంత్రం దాకా వెలిగినా కూడా తప్పేమి లేదు, తప్పేమి లేదు. తప్పేమి లేదండి, దానికి దీనికి తప్పేం లేదు. ఎందుకంటే కలశం కింద కూడా బియ్యం పోసి కలశం అందులో అవునవును. పెడుతూ ఉంటారు. అవునవును, ఆ బియ్యాన్ని నైవేద్యంగా వాడొచ్చు. మళ్ళీ పొంగల్ చేసుకోవచ్చు ఎప్పుడో మనం, మళ్ళీ ఇంకో శుక్రవారం ఏదో వస్తుంది కదా, అప్పుడు చక్కగా పొంగల్ చేసుకోవచ్చు, తప్పేం లేదు, చక్కగా పొంగల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయండి ఉంటాయి. కదా. ఎన్ని విధాలుగా చేసినా గానీ ఇంకేదైనా లోటు చేశామా అనే అవును. భావన ఒకటి కలుగుతుంది. అవును. అదే కాకుండా ఆ వ్రతమంతా పూర్తయినాక నెక్స్ట్ రోజు అంటే మరుసటి రోజు ఏం చేయాలి, అమ్మవారిని అవును. ఎలా తీయాలి, అమ్మవారిని ఎలా కదపాలి, ఈ అమ్మవారిని కదిపిన తర్వాత ఇది ఏం చేయాలి అనే భావనకి గురవుతూ ఉంటారు. తెలిసి తెలియక కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. అవునవును, వాస్తవంగా. అవును. అందుకే వాళ్ళందరికీ మంచిగా చెప్పారు. వాళ్ళందరి ఇంకొక కోసం చిన్న విషయం అమ్మా, నన్ను ఈ మధ్య ఒక భక్తురాలు ఒక మాట అడిగారు, అమ్మ మనం దసరా దేవి నవరాత్రులు చేసుకుంటున్నాం కదా 9 రోజులు, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని 9 రోజులు మనం ఎందుకు చేసుకోకూడదు అని అడిగింది తను. అడిగి మేమైతే అట్లా అలంకారం అన్నీ చాలా ముచ్చటగా చేసుకుంటాం కదా,
తీయబుద్ధి కాదు. అట్లే పెట్టి అట్లాగే ఉంచుకొని 3 రోజులు చేసుకుంటాము. పెట్టొచ్చు అంటారా? అయ్యో తప్పకుండా అండి. 3 రోజులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వరలక్ష్మి వ్రతాన్ని. అంటే అప్పుడు 3 రోజులు పేరెంట్ అని పిలుస్తారు. 3 రోజులు ముత్తైదుల్ని 3 రోజులు పేరెంట్ అని పిలుస్తారు. పిలిచి 3 రోజులు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి చేసుకోవచ్చమ్మా, అదేం లేదు. శక్తి ముందు మీరు ఒకటి ఆలోచించుకోవాలని చెప్పాను. ఇంట్లో ఏమన్నా ఇబ్బంది రోజులు వస్తాయా, మన పరిస్థితులు అదే. ఎట్లా ఉన్నాయి, మళ్ళీ 9 రోజులు అనుకున్న తర్వాత మధ్యలో ఏమన్నా దీన్ని అన్న తర్వాత మళ్ళీ చేయకుండా ఉండకూడదు కదా. ఇప్పుడు 3 రోజులు లేకపోతే 5 రోజులు లేకపోతే 9 రోజులు అవును. మళ్ళీ మధ్యలో చేయటానికి ఉండదమ్మా. అది మీ పరిస్థితులకు అనుగుణంగా మీరు చేసుకునేది. ఇది అమ్మ చెయ్యొద్దని అంటూ చేయకూడదని ఎక్కడా లేదు, చక్కగా మీరు చేసుకోవచ్చని. ఇది నన్ను కొత్త ప్రశ్న అడిగారు. కానీ ఇప్పుడు మీరు అన్నాక నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది అమ్మా. ఏంటంటే చాలా మంది కూడా ఇప్పుడు గణపతి విగ్రహాలు అయితే ఎలాగుంటాయో అమ్మవారి విగ్రహాలను కూడా అలా చేసి అమ్ముతూ ఉన్నారు. చాలా మంది గ్రాండ్ గా చేసుకోవాలి అమ్మవారి వ్రతం అని చెప్పేసి ఆ విగ్రహాలను తెచ్చి పెట్టేసుకొని అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు. పక్కన కలశం చేసి పెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆ విగ్రహాన్ని మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు అంటారా తెచ్చుకుని? ఇప్పుడు మనం మెయిన్ గా కలశమే దీనికి. వ్రతము అంటే కలశమే కాబట్టి ఆ విగ్రహాన్ని ఏమి ఇది లేదు. కాబట్టి అది మళ్ళీ మీరు బొమ్మల కొలువులో ఎందుకంటే చాలా మంది ఇప్పుడు అదే చేస్తున్నారు. ఇంత పెద్ద విగ్రహాలు కూడా తెచ్చుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చుకొని ఆ విగ్రహాలను అమ్మవారి విగ్రహాలను ఇంట్లో పెట్టేసి ఆ అమ్మవారి విగ్రహానికే చీరలు కట్టి పూజలు చేస్తూ ఉన్నారు, నగలు వేసి. అది పరిపూర్ణత రాదండి. ఎందుకంటే విగ్రహాలు అనేవి ఆర్టిఫిషియల్ విగ్రహాలు కూడా మొత్తం డిజైన్లతోటి చేసి తామర పువ్వుతో కలిపి చేసి వస్తూ ఉన్నాయి. ఎందుకు చేయకూడదు అని అంటే విగ్రహాలు అనేవి ఇది వరకు సిమెంట్తో తయారు చేసేవాళ్ళు. సిమెంట్ దాంట్లో ఏమన్నా కొద్దిగా సన్నగా ఇనప చువ్వలు కానీ మెస్ లాంటిది కానీ వేసి తయారు చేస్తారు. కాబట్టి ఈ విషయంలోనే కాదమ్మా, ఇంకొక విషయం ఈ సందర్భంగా చిన్న మాట చెప్తాను. చాలా చోట్ల పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ పెడతారు. అవన్నీ కూడా సిమెంటు లేకపోతే ఇనుముతోనూ మోసపోసి తయారు చేసినవి అవుతాయి. ఎక్కడైనా ఇది గమనించుకోండి. చాలా మంది అలా చేసిన విగ్రహాలు ఏవి పూజకి పనికిరావు. కాబట్టి ఇవి కూడా పనికిరావు. మీరు చక్కగా కలశం పెట్టుకుని ఆ పంచపల్వాలు వేసుకుని నవరత్నాలు వేసుకుని ఏదైతే మీరు చేస్తారో మంత్రోక్తంగా ఏ జలం పోసి పునజలాలు పోసి చేసుకుంటారో అదే మీకు అమ్మవారి భావన. కాబట్టి ఇవి పనికిరావు. అవి మీకు అలంకరణార్థమే. మీరు అన్నారు కదా అలంకరణార్థం, కాబట్టి అలంకరణార్థమే. మీరు గణపతి నవరాత్రులు చేసినా ఏం చేసినా మీకు గణపతికి విగ్రహానికి అలంకారం కోసమే కాదు, మీకు పసుపు గణపతిని అక్కడ పెడతారు. పసుపు గణపతిని పెట్టుకుంటారు, దానికి చేస్తారు పూజ కదా. కాబట్టి అది నిషిద్ధము, చేయరాదు. ఎందుకంటే పక్కన కలశాన్ని పెడుతున్నారు, గణపతిని పెట్టుకుంటున్నారు, కానీ పెద్ద విగ్రహంతో అమ్మవారిని నిలుపుతున్నారు. పూజలన్నీ ఏమో అమ్మవారి విగ్రహానికి చేస్తున్నారు. అసలు ఈ కలశానికి అలంకారం చేసుకోవచ్చమ్మా. ఈ కలశానికి చీర కట్టి అలంకారం చేసుకోవచ్చు మనం, తప్పేమీ లేదు కదా. ఒకటండి, ఒకే చోట ఒక దేవిని ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మూర్తినే ఆరాధన చేయాలి కానీ 2-3 మూర్తులుగా పెట్టి ఆరాధన చేయరాదు. ఇది కూడా గమనించుకోవాలి. ఓకే. ఇప్పుడు మన నిత్యం దేవతా మందిరం ఉంది మన ఇంట్లో, గృహదేవత మందిరం ఉంటే ఒక 2-3 రాముల వారి విగ్రహాలు, 2-4 శివలింగాలు, ఆంజనేయ విగ్రహాలు ఒక 2 అలా పెట్టకూడదు. ఏదైనా ఆంజనేయ స్వామి మూర్తి ఉంటే ఒకటే, లింగం ఉంటే ఒకటే, అలాగే చేసుకోవాలి. కానీ ఒకే స్వామి 2-3 రూపులతో మన ఇంట్లో కొలవరాదు. అంటే విగ్రహాలైనా పటాలు ఏవైనా సరే, పటాలు వేరే, విగ్రహ రూపంగా గనక మీరు పెట్టుకోదలుచుకున్నప్పుడు ఇది పనికిరాదు. కాబట్టి ఎక్కడైనా ఈ మాట అనేది వర్తిస్తుంది మనకి. అది ఏ నోముల్లో కానీ ఏ వ్రతాల్లో కానీ నోటిస్తుంది. మీ విగ్రహం అలంకారమే, అది పరిపూర్ణత కావాలంటే కలశమే, వ్రతం అంటే ఏంటి కలశమే. కాబట్టి ఇది సూచన. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే చాలా క్లియర్గా చాలా మందికి వచ్చే డౌట్లని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వరలక్ష్మి వ్రతం అసలు ఎలా చేసుకోవాలని చాలా అద్భుతంగా చెప్పారు. అందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మా హిట్ టీవీ తరఫున కూడా మీకు కూడా మరి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మరోసారండి హిట్ టీవీని వీక్షించే ప్రేక్షకులందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. అందులో శ్రావణ మాసంలో వచ్చే మంగళగౌరి వ్రతం కానీ తర్వాత వరలక్ష్మి వ్రతం కానీ ఇవన్నీ చేసుకునే వాళ్ళందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు కూడా.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.